హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక గుడ్ న్యూస్ మీకు అందరికీ. అదేంటంటే రాజా సాబ్ మూవీకి ఏమంటారు బెనిఫిట్ షోస్ ఉంటాయి కదా, అదే ప్రీమియర్ షోస్ అంటారు. పుష్ప సినిమా అప్పుడు బెనిఫిట్ షోలు ఉన్నాయి కదా, ఆమె రేవతి అనే మహిళ చనిపోయింది. వాళ్ళ బాబు ఇప్పటికీ హాస్పిటల్లో కోలుకోలేని స్థితిలో ఉన్నారు. అల్లు అర్జున్ గారు హెల్ప్ చేశారు, అందరూ ఇచ్చేశారు. అల్లు అర్జున్ గారి మీద రీసెంట్గా కేసు కూడా పెద్దగా అయింది. సో ఇప్పుడు రాజా సాబ్ సినిమా విషయంలో కూడా ప్రీమియర్ షోలో ఇవ్వద్దని చెప్పేసి గవర్నమెంట్ అనేది ఎప్పుడో చెప్పింది, నిర్ణయించింది. గవర్నమెంట్ నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఛాలెంజ్ని వాళ్ళు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దానికి కేసు స్వీకరించుకున్నటువంటి హైకోర్టు ఈరోజు తీర్పు అనేది ఇచ్చింది. బెనిఫిట్ షోలు వేసుకోవచ్చు, టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి అనగానే యాజ్ యూజువల్గా నిర్మాతలు అందరూ హ్యాపీగా ఉంటారు, ఫ్యాన్స్ అందరూ కొంచెం బాధగా ఉంటారు. ఫ్యాన్స్ ఏం బాధగా ఉండరు, జనాలు కామన్గా చూసే జనాలు బాధపడతారు. ఎందుకంటే బెనిఫిట్ షోలు అంటే నార్మల్ చిన్న చిన్న సినిమాలకి 300-400. ప్రభాస్ సినిమా కాబట్టి మినిమం 500-600 ఉంటుంది ఒక్కొక్క థియేటర్లో టికెట్. ఫస్ట్ అంటే బెనిఫిట్ షోకి ఎక్కువ ఉంటుంది, 2-3 వేలు దాకపోతుంది టికెట్ రేట్లు. ఈ అదనంగా పాప్కార్న్లు, కూల్ డ్రింక్స్ మళ్ళీ ఉంటాయి కదా, అన్ని బేకరీలు మొత్తం దాంట్లోనే ఉంటాయి ఏ థియేటర్కి వెళ్ళినా. సో ప్రభాస్ గారికి బెనిఫిట్ షో పర్మిషన్ వచ్చింది. సినిమా పెద్ద హిట్ అవ్వాలి, 1000 crores అన్న కలెక్ట్ చేయాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ టు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. నేను ఆల్ ద బెస్ట్ చెప్పకపోయినా ఇటు కొడుతాను, నాకు తెలుసు, కానీ చెప్పాలి కదా, లేకపోతే బాగుండదు. ప్రభాస్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ప్రభాస్ డార్లింగ్స్ ఉన్నారు కదా, ఒక లైక్ కొట్టుకున్నామా, ఒక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.